ఏప్రిల్ 12 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 12 తేదీ. ఈ రోజున పంచాంగం చూద్దాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం, పౌర్ణిమ శనివారం రాత్రి 4:25 వరకు ఉంది. హస్తానక్షత్రం సాయంత్రం 5:12 వరకు ఉంది. మరి ఈ రోజున వర్జన్ రాత్రి 2:02 నుంచి 3:45 వరకు ఉంది. అమృత ఘడియలు 10:35 నుంచి 12:23 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 5:50 నుంచి 7:29 వరకు ఉంది. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:11. మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు కూడా సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది. అందరికీ కూడా చిన్న విషయాన్ని ప్రస్తావన చేయదలిచాం. పంచాంగాల్లో ఇవాళ రోజున సర్వదేవానాం దమన పూజ అని రాసి ఉంటుంది. మరువం దమనం అని చెప్పేసి ఇవాళ రోజున మార్కెట్లో మనకి మరువం కనబడుతోంది. దమనం చాలా తగ్గిపోయింది. మరి ఈ దమనం వేయడం మూలంగా ఆహ్లాదంగా బాగా శీతలమైనటువంటి వాతావరణాన్ని దేవతలు అనుభవిస్తారేమో. ఈ దమనోత్సవం అనే పేరుతోనేమో త్రయోదశి నాడు, శుద్ధ త్రయోదశి నాడు, అనంగ త్రయోదశి, ఆ రోజున దమనోత్సవం చేస్తారు. పూర్వం చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లా. మనం చాలా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ఉత్సవాలు. మరి సర్వదేవానాం దమన పూజ అని చెప్పేసి చైత్ర పూర్ణిమ నాడు దమనంతో పూజ చేయడం అనేది ఒక అలవాటు ఉంది. ఈ చైత్ర పూర్ణిమ నాడు దమనంతో పూజ చేయడం అనే విశేషం మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని నేను సమాధానం చెప్పలేను. మరి పురాణాల్లోంచి వచ్చింది. పురాణాల్లో దీనికి విశేషం ఇచ్చాడు. ఎందుకు అంటే మనం ప్రత్యేకించి దాన్ని ఈ చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి నాడు దమనోత్సవం, అలాగే చైత్రపూర్ణిమ నాడు సర్వదేవానాం దమన పూజ అన్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు మీకు మార్కెట్లో ఎక్కడైనా సరే దమనం దొరికితే మరువం దొరుకుతూ ఉంటుంది. రోజు కూడా కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో, ప్రకాశం డిస్ట్రిక్ట్లలో మరువం దొరుకుతుంది రెగ్యులర్గా. దమనం ఈ సీజన్లో మాత్రం వస్తుంది. అది కప్పడం మూలంగా దేవతలు బాగా ఆ శీతలమైనటువంటి ఆ ఉష్ణం దగ్గర నుంచి శీతలమైనటువంటి ఆనందాన్ని పొందుతారేమో. అది మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది అని నేను పెద్దలను చాలామంది అడగగా చెప్పిన విషయం ఏంటంటే, ఈ దమన పూజ చేసిన సంవత్సరం, దమనోత్సవం చేసిన సంవత్సరం ఎర్లీగా ఈ ఎండాకాలంలో చల్లబడడం, వాతావరణం చల్లబడడం, ఎర్లీగా వర్షాలు పడడం కూడా జరగడం అనేది మన వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారట. పూర్వీకులు, ఇవాళ రోజున కాదు, మన పూర్వులు. వర్షాలు తొందరగా కురవాలని చెప్పేసి విరాట పర్వం పారాయణ చేయడం, తర్వాత మళ్ళీ మరి స్వామివారికి అభిషేకాలు చేయడం అన్నీ కూడా ఉన్నాయి కదా. దీంతోపాటు రోజువారీ అర్చనలో దమనంతో అర్చన చేయడం ఈ వేసవిలో జరిగినప్పుడల్లా. దమనోత్సవం 2 రోజులు కూడా ఈ పౌర్ణమి నాడు, త్రయోదశి నాడు దమనోత్సవం చేయడం మూలంగా మరి ఆ యొక్క విశేషాలు జరుగుతాయని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి అవకాశం ఉంటే ఎవరికైనా సరే దమనం దొరుకుతుంటే కనుక మరి రేపు శనివారం 12 తారీఖు నాడు పౌర్ణిమ దమనోత్సవం చక్కగా దేవాలయాల్లో, అందులో ప్రత్యేకంగా శివాలయాల్లో అలంకరణకి దమనాన్ని ఇవ్వండి. తద్వారా వాతావరణం చల్లబడితే మనమే కదా సుఖపడేది. అందరూ తెలుసుకుని దీని యొక్క విశేషాలను ఇంకా చూడండి. దేవతలకు బాగా ప్రీతిత ఇది దమనం అనేది. అంటే మారేడు, తర్వాత తులసి, గరిక అనే పత్రులు ఎట్లయితే దేవతలకు ఇష్టమో, అలాగే దమనం కూడా బాగా ప్రీతి. కాబట్టి సర్వదేవతలకి కూడా దమనంతో అర్చన చేయడం అనేది నడుస్తోంది. మరి ఇక ఈనాటి గ్రహచారాన్ని చూస్తే వృషభంలో గురువు ఉన్నారు, ఆ తర్వాత కుజుడు కర్కాటకంలో ఉన్నారు, చంద్రుడు, కేతువు కన్యలో ఉన్నారు, రాహు, బుధ, శని, శుక్ర, రవి పంచగ్రహ కూటమి ఇంకా మీనంలో అట్లా నడుస్తూ ఉంది. 12 రాశుల యొక్క రాశులు 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఇందులో ముందు మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ముందు జరగాల్సిన కార్యక్రమాలు తర్వాత జరగాల్సిన కార్యక్రమాల ముందు, ఇలాగా వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. అయితే మీరు ఇక్కడ చాలా
ప్రశాంత చిత్తంతో పనులు ఆలోచన చేసి నిర్ణయం చేసి ముందుకు వెళ్ళాలి. ఎవరి విషయాలను కూడా ఎక్కువగా మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా తొందరపాటు నిర్ణయాలు వదిలి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. తదుపరి ఇందులో ఉన్నటువంటి మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్ళు చిన్న చిన్న చికాకులు బాగా పడే అవకాశం వస్తుంది. నక్షత్రం వాళ్ళకి వాళ్ళ చిన్న చిన్న చికాకులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత వృషభ రాశి, ఈ వృషభ రాశిలో అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిచే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ మీరు సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకునే ప్రయత్నంలో చాలా చక్కగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందడానికి వీలుగా ఈరోజు చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. చక్కగా సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం సాగే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మిథున రాశి, మిథున రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా, ఓర్పుగా, సహనంతో పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజున ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. డబ్బులు లేకపోయినా సరే ఏదైనా సరే కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి మరి మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. అలాగే పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ధనం అవసరానికి తగ్గట్టుగా దొరకకపోవడం, రుణాలు కూడా అవసరానికి తగ్గట్టుగా దొరకపోవడం అనేటువంటి సమస్య ఒకటి ఎదురవుతుంది. కర్కాటక రాశి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా మీరు చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి కుజుడి మూలంగా చిన్న చిన్న సమస్యలు, పాతవి ఆరోగ్య సమస్యలు, పాత రుణ సమస్యలు, పాత వ్యవహార సమస్యలు ఏమైనా ఉంటే అవి ప్రస్తుతం మళ్ళీ తిరగబెట్టే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం మౌనం బాగా ఎక్కువగా ప్రదర్శిస్తూ అందరితో స్నేహపూర్వకమైన మాటలు మాట్లాడుతూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది. పుష్య నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సింహరాశి, వ్యయంలో కుజుడు, అష్టమంలో 8 గ్రహాలు ఉన్నాయి, 5 గ్రహాలు ఉన్నాయి. వీటి మూలంగా 6 గ్రహాల యొక్క స్థానం బాగాలేని కారణంగా సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఈ రోజున మరి మఘా నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు చికాకులు బాగా పడే అవకాశం ఉంది. ఉత్తర ఉటపాదం వాళ్ళకి కుటుంబ సమస్యలు కొంచెం దగ్గరగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి, ఆర్థిక లావాదేవీలు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఇన్కన్వీనియంట్ విధానాలు కొంచెం వెంటబడే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపాటుతో పనికిరాదు. ఏదైనా ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు
మీరు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తొందరపాటుతనం తగ్గించాలి. అనవసరమైనటువంటి హామీలు కూడా మంచిది కాదు. మీరు రుణాలు చేసే విషయంలో కానీ, రుణాలు తీర్చే విషయంలో కానీ, ఉద్యోగంలో మార్పు తీసుకునే ప్రయత్నంలో కానీ రాబోయే కొద్ది కాలం పాటు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ రోజున ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. హస్త నక్షత్రం వాళ్ళు కుటుంబ సమస్యలతో కొంచెం చికాకు పడతారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటుంది. తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. చిన్న విషయం ఏంటంటే శుక్రుడు 6వ ఇంట్లో ఉన్న కారణంగా కుటుంబంలో మీకు అందరితోనూ కూడా మాట సరిగ్గా కలిసే అవకాశం ఉన్నది. ఒకటే కొంచెం సమస్యగా నడిచే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్త పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. తర్వాత చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు బాగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఈ రోజున చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తెలివిగా, ధైర్యంగా మరి చక్కటి విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మరి ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా సానుకూలం పూర్తి చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలు అక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రోజున విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకుంటారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం బాగా కనబడుతోంది. తర్వాత ధనురాశి. ఈ రోజున ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా మీరు దృష్టి పెట్టద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా షష్ఠ గురువు, అష్టమ కుజుడు ప్రభావం చేత వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కారణం ఏంటంటే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కొత్త పనులు చేయడానికి అడ్డుపడుతూ ఉంటాడు. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఆయన ఇంకా 3 మాసాల పాటు అనుకూలం తక్కువగా ఉంది. కాబట్టి కొంచెం తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు ఎంత ప్రశాంతంగా ఆలోచనలు చేసి నిర్ణయాలు చేస్తే అంత మంచిది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూలంగా పూర్తవుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న చికాకులు ఉంటాయి. వాటిని తెలివిగా సరి చేసుకుంటారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అలాగే మరి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీన రాశి. ఈ రోజున ప్రతిదానికి కూడా కొంచెం భయాందోళనకు దొరలుతూ ఉంటారు. కుటుంబ విషయాల్లో చికాకులు పడతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు పడతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం చికాకులను కలగజేసేవిగా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దశదు.